ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి మిత్రులు ఉబైదుల్లా కొత్వాల్ గారికి, మిత్రుడు రబ్బానీ గారికి, అశోక్ యాదవ్ గారికి, నేర్ల వెంకటయ్య గారికి, కృష్ణయ్య గారికి, శంకర్ నాయక్ గారికి, మిరాజుద్దీన్ గారికి, రామచంద్ర గారికి, అల్వాల్ రెడ్డి గారికి, జహీర్ అఖ్తర్ గారికి ఇక్కడే ఉన్నారు. అట్లాగే నరసింహ యాదవ్ గారికి, కొత్తూరు సత్యం గారికి, ఇంకా అనుబంధ సంఘాల చిచ్చా గారికి, అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన OBCCL, SCCL, NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులకి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున, అట్లాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం జడ్చర్ల పట్టణం, ఇది నా సొంత శాసనసభ నియోజకవర్గం లాగానే అనిపిస్తుంది. జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం ఎందుకంటే ఇది 1980లో సోదరులు మల్లు అనంతరాములు గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన దగ్గర నుంచి నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో ఉన్న ఈ జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాకపోతే 2007లో మాత్రం ఈ శాసనసభ నియోజకవర్గంలో సోదరులు డాక్టర్ మల్లు రవి గారు ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు నేను 2007 నేను డాక్టర్ వంశీచంద్రరెడ్డి గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నిత్యానందం గారు, అశోక్ గారు, ఇంకా చాలా మినాజ్ గారు, ఇంకా చాలామంది స్థానికంగా ఉన్న నాయకులందరం కలిసి ఇక్కడే ఎన్నికలు అయ్యేంతవరకు ఉండి ప్రతి గ్రామంతో సంబంధాలు పెట్టుకొని యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, సీనియర్ నాయకులు అందరితో కలిసి చాలా పెద్ద ఎత్తున పనిచేశాం. నాకంటే ఎక్కువగా వంశీచంద్రరెడ్డి గారు చేసేటప్పుడు ఆయన నా పేరు చెప్తా ఉన్నాడు, కానీ యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రతి గ్రామంలో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని పెద్ద ఎత్తున ఆనాడు కాంగ్రెస్ శాసనసభ స్థానం గెలవటానికి వారందరూ కృషి ఉంది. అందులో నేను కూడా పాల్పంచుకున్నందుకు నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం ఎందుకో కానీ కొంత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండేటువంటి నియోజకవర్గం. 78లో నర్సప్ప గారు గెలిచారు, 89లో సుధాకర్ రెడ్డి గారు గెలిచారు, మళ్ళీ 2007-8లో మల్లు రవి గారు, తర్వాత ఇది రాదు మన చేతికి రాకుండా తరుణంలో సోదరులు అనిరుద్ధ రెడ్డి గారు పోటీ చేసి జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేశారు. అంటే ఇది మొదటి నుంచి కొంత కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి కొంత దూరం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేకపోబట్టి కొంత అభివృద్ధికి కూడా దూరంగా ఉంది. అటువంటి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పుడే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి తప్ప మిగతా శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎప్పుడూ ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. ఇక్కడ మళ్ళీ అనిరుద్ధ రెడ్డి గారు గెలిచారు, గెలిచిన మరుక్షణం నుంచే జడ్చర్ల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేయాలనేటువంటి ఆలోచన మా అందరితో మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఇక్కడ నిధులు తీసుకొని రావడం కోసం వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని
నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అట్లాగే మరొక ముఖ్య విషయం కూడా ఇప్పుడే డాక్టర్ వంశీచంద్రారెడ్డి గారు చెప్పారు. ఇదే జడ్చర్ల పట్టణం నుంచి దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తూ ఈ దేశం మతోన్మాద శక్తుల చేతుల్లో పడి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ దేశాన్ని కాపాడటం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ కేవలం భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని కాపాడటం కోసం ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ చర్చలకు ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ నుంచే ఆయన మనసులోని మాట ఈ దేశానికి జాతికి వినిపించాడు. అది మామూలు విషయం కాదు. భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విధానపర నిర్ణయాన్ని ఈ చర్చల నడిబొడ్డు నుంచి వారు మాట్లాడుతూ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు కొద్ది మంది చేతుల్లోకి పోతా ఉన్నాయి. అటువంటి సంపదని వనరుల్ని ఈ దేశంలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు కూడా అందించాలి. అందించకపోతే చాలా నష్టం జరుగుతుందని చెప్పి ఆ బలహీన వర్గాల కోసం కుల గణన జరగాలి. అది జరిగితే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న సంపదంతా ఆ లెక్కల ప్రకారం పంచడానికి అవకాశం ఉంటుంది. ఆ పంచే కార్యక్రమానికి దేశంలో ముందుగా కులగణన జరగాలని చెప్పి గొంతెత్తి దేశవ్యాప్తంగా మాట్లాడుతూ జడ్చర్ల పట్టణంలో ఒక మాట చెప్పారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు, దేశ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మా ప్రభుత్వం రాగానే దేశంలో జరిగేటువంటి కుల గణనని మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలు పెడతామని చెప్పి ఈ జడ్చర్ల పట్టణం చెప్పారు. వారు చెప్పినటువంటి మాటని, వారు చూపించినటువంటి మార్గంలో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని తూచా తప్పకుండా ఆయన ఆలోచన మేరకు నిన్న మీ అందరికీ తెలిసిందే ఒక చారిత్రాత్మకమైనటువంటి విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కుల గణన చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలియజేయడానికి, ఇదే చర్చలకు వచ్చి ఇక్కడ మాట్లాడటానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను, సంతోషిస్తా ఉన్నాను కూడా. అటువంటి కార్యక్రమాన్ని తిరిగి ఇక్కడ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చి ఆహ్వానించినటువంటి వంశీచంద్రారెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే సోదరులారా, మీ అందరికీ తెలియని కాదు, దశాబ్ద కాలం ఈ రాష్ట్రంలో పాలన చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర నిధుల్ని, రావాల్సిన నీళ్ళని ఎంత అన్యాయం చేసిందో మీకు తెలియదు కాదు. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో ఈ కృష్ణా నదిపై ఉన్నటువంటి నీళ్ళని ఈ ప్రాంత సస్యశ్యామలం చేసుకోవడం కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన జలయజ్ఞంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. వాటిని పూర్తి చేయకపోగా పాలమూరు రంగారెడ్డి అని మొదలుపెట్టి పాలమూరు రంగారెడ్డి పేరు మీద వేల కోట్లు ఖర్చు పెట్టి 10 సంవత్సరాలు అవుతున్నా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా కోట్ల రూపాయలు దోపిడీ చేసిన సంగతి మీ అందరికీ తెలియదు కాదు. ఆ పాలమూరు రంగారెడ్డి కోసం ఆనాడు శాసనసభ్యుడిగా 2014 నుంచి 18 వరకు శాసనసభలో కల్వకుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ డిండి ప్రాజెక్టు గురించి, పాలమూరు రంగారెడ్డి గురించి, జోరాల నుంచి కొడంగల్ తీసుకున్నటువంటి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అనేక సందర్భాల్లో శాసనసభలో గొంతు చిచ్చుకొని అరిచి గీ పెట్టినా కూడా పట్టించుకున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా చూశాం. కానీ ఈనాడు ఇదే మహబూబ్నగర్ జిల్లాలో న్యాయయాత్ర చేస్తూ మహబూబ్నగర్ జిల్లాకి న్యాయం జరగాలి, ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు
నీళ్లను పారించాలి. ఆ పారించడం కోసం మహబూబ్నగర్ బిడ్డగా నేను ఏ స్థాయికైనా వెళ్ళి పోరాటం చేస్తానని చెప్పి ఇవాళ న్యాయయాత్ర చేస్తూ మహబూబ్నగర్ లో తిరుగుతున్నటువంటి వంశీచంద్ర రెడ్డి గారిని అభినందించడానికి వచ్చాను. మాకు శాసనసభ ఉంది, కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కానీ మహబూబ్నగర్ కోసం, మహబూబ్నగర్ ప్రజల కోసం ఈరోజు పెద్ద ఎత్తున అనేక అవకాశాలు ఉన్నప్పటికీ, రకరకాలైన అవకాశాలు ఉన్నప్పటికీ, పార్లమెంట్ పోవటానికి రాజ్యసభ లాంటి స్థానాలు ఉన్నప్పటికీ కూడా వదులుకొని కాదు కూడదు, నేను ప్రజల మధ్యన ఉంటాను, ప్రజల కోసం పోరాటం చేస్తాను, నా మహబూబ్నగర్ బిడ్డల కోసం, వాళ్ళకి నీళ్లు తేవటం కోసం వాళ్ళ మధ్యన తిరుగుతా అని చెప్పి ఇక్కడికి వచ్చి న్యాయయాత్ర చేస్తున్నటువంటి వంశీచంద్ర రెడ్డిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నిజమే, ఈ మహబూబ్నగర్ జిల్లాకి నీళ్లు రావాలి. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని రకాల కుట్రలు వేసినా, ఆనాడు మేము మొదలుపెట్టిన జలయజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నింటినీ సంపూర్ణంగా పూర్తి చేస్తాం, నీళ్లు పారిస్తాం. పాలమూరు రంగారెడ్డి జిల్లాకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం, నీళ్లు పారిస్తామని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. సోదరులు ఇప్పుడే చెప్పారు, 1,40,000 ఎకరాలు నీళ్లు అందించేటువంటి బాధ్యత వీళ్ళిద్దరు తీసుకుంటామని చెప్పారు. మేమందరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఈ రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మొత్తం కూడా వీరు తీసుకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆశయానికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. ఈ చేసే కార్యక్రమానికి అండగా ఉండి ఉంటాం, నిధులు ఇస్తాం, నీళ్లు పారిద్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారు, ఇప్పుడే ఒక మాట కూడా చెప్పారు, మన రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, అన్యాయం కాకుండా నీళ్లు పారించుకోవటం కోసం. ఇక్కడ ఉన్నటువంటి చుట్టాల ప్రాజెక్టు కానీ, కోయసార్ కానీ, నెట్టెప్పాడు కానీ, భీమా కానీ, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి, ఇవి తప్ప ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకి ఏ ఒక్క ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారే పరిస్థితి లేదు. నేను మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఒక్క పంపు పెట్టలేదు, ఒక్క చుక్క నీళ్లు లేపలేదు. ఇవాళ ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పూర్తి చేస్తూ నీళ్లు ఇవ్వటమే కాదు, ఆ పైన నీళ్లు లేకుండా చేయటం కోసం మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి సంగమేశ్వర దగ్గర నుంచి నీళ్లు తీసుకొని పోతా ఉంటే, ఏ నీళ్ల కోసం అయితే కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ నీళ్లు లేకుండా పోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆంధ్ర పోయి బేషన్లు లేవు, బేషజాలు లేవు, నీళ్లు ఎన్నైనా తీసుకొని పోండి, మాకేం ఇబ్బంది లేదని మాట్లాడొచ్చాడు. దానికోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకి రావాల్సిన కృష్ణా నదిలో ఉన్నటువంటి తెలంగాణ వాటా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తుంది. వాటా తీర్చేంత వరకు కూడా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కి ఈ నదిని కానీ, నదికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ ఒప్పుకునేది లేదు, ఒప్పజెప్పేది లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. మిత్రులారా, వాటితో పాటు ఇంకా అనేక అంశాలు తెలంగాణ తెచ్చుకొని మనం అంతా సాధించుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భూములు పంచుకుందాం అనుకున్నాం. పేదలకు ఆనాటి ఇంద్రమ్మ ప్రభుత్వం పంచినటువంటి భూముల్ని ఈ రాష్ట్ర ఆనాడు పాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ వెనక్కి లాక్కొని అడ్డగోలుగా భూములన్నీ ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు రాసుకుంటూ ఉంటే, ఇందిరమ్మ రాజ్యం తేవాలి, ఆనాడు పంచినటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి ప్రజలకే పంచాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఆనాడు సిఎంపీ లీడర్ గా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ ప్రతి దగ్గర ప్రజల సమస్యలు విన్నాం. ప్రతి దగ్గర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక మాట ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పినటువంటి ఆలోచనలు ప్రజలకు చెప్తూ
మేము ఆనాడు పంచినటువంటి ప్రతి ఎకరాన్ని తిరిగి అదే పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ధరణి పేరు మీద వాళ్ళ భూములన్నీ నువ్వు లాక్కుంటూ తీసుకుంటా ఉంటే చూస్తూ ఊరుకోమని చెప్పాం. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఏమైనా మర్చిపోయారో అని చెప్పి చాలా మంది మాట్లాడేటువంటి కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టడమే కాదు, చాలా స్పష్టంగా చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధరణి ద్వారా జరిగినటువంటి అవకతవకలు, భూములపై జరిగిన అకృత్యాలు, వీటన్ని సరిచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా కోదండరెడ్డి గారి నాయకత్వంలో కమిటీ వేశాం. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ తెప్పించి ఈ పేదలకు ఆనాడు పంచినటువంటి భూములన్నింటి కూడా తిరిగి వాళ్ళకే ఒప్పజెప్పే కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేస్తామని కూడా ఈ చర్చల నుంచి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. మిత్రులారా, ఎన్నికల కంటే ముందు మనం ప్రత్యేకంగా 6 గ్యారంటీల గురించి చెప్పాం. కేసీఆర్ లాగానో లేకపోతే టీఆర్ఎస్ పార్టీలానో 3 ఎకరాల భూమి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని 10 ఏళ్ళు మాట్లాడకుండా ఉన్నట్టు కాదు. మనం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రమాణం చేసినటువంటి కొన్ని నిమిషాల్లోనే అదే రోజు వెంటనే 6 గ్యారంటీలకు సంబంధించి 2 గ్యారంటీలు అదే రోజు ఈ రాష్ట్రంలో మహాలక్ష్మి పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేట్టుగా కార్యక్రమాన్ని ప్రకటించాం. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 16.5 కోట్ల సార్లు ఈ రోజు రాష్ట్రంలో మహిళలు ప్రయాణం చేశారు. 16.5 కోట్ల సార్లు జీరో టికెట్లు, అంటే టికెట్లు లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఆరోగ్యం కోసం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచుతూ అదే రోజు నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో వైద్యం కోసం ఏ పేదవాడు బాధపడాల్సినటువంటి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, మరికొన్ని రోజుల్లో మరో 2 గ్యారెంటీలు ఈ రాష్ట్రంలో మొదలు పెడతాం. ఆ డేట్ కూడా కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనే ప్రకటిస్తామని అందరికీ ఈ చెప్పిన ప్రతి మాటని నిలబెట్టుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. చూసే ఉంటాను, నిన్న మొన్న జరిగినటువంటి చర్చల్లో ఈ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి నిధుల గురించి, నీళ్ల గురించి, జరిగినటువంటి అకృత్యాల గురించి, తెచ్చిన ప్రతి పైసా దాదాపు 7 లక్షల పైబడి తెచ్చిన అప్పు, మీ అందరు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరం అని అక్కడ గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మనం కూడా కట్టాం, శ్రీశైలం కట్టాం, చూరాల కట్టాం, నాగార్జున సాగర్ కట్టాం, ఎస్ఆర్ఎస్పి కట్టాం, కడెం కట్టాం. కానీ కొన్ని దశాబ్దాలు దాటినా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఎక్కడ కుంగలేదు. లక్షలాది ఎకరాలకి నీళ్లు పారుతూనే ఉన్నాయి. అరే నేను కట్టి 3 ఏళ్ళు కాలేదు. చూడండి, నిట్ట నిలువున మేడిగడ్డ పిల్లర్స్ నిట్ట నిలువున చీలిపోటే కాదు, అసలు అది దేనికి పనికిరాదని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇండియా డ్యామ్ సేఫ్టీ అధికారులు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ మేడిగడ్డలో నీళ్లు నింపితే అసలు ఈ బ్యారేజీ ఉండదు, నీళ్లు నింపొద్దని స్పష్టంగా చెప్పిపోయారు. చెప్పటమే కాదు, ఈ మేడిగడ్డ ఒక్కటే కాదు, దీని పైన ఉన్నటువంటి అన్నారం సుందీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. వాటిల్లో కూడా నీళ్లు నింపబాకండి, ఆ నీళ్ళన్నింటినీ బయటకు తీయండి, లేకపోతే ఆ 3 కూడా 6 కూడా ఉండిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. మిత్రులను వాళ్ళు చెప్పడమే కాదు, నిన్న మనం మేడిగడ్డ గురించి మాట్లాడుతూ ఉంటే
అన్నారం బ్యారేజ్ నుంచి కింద నుంచి లీకులు మొదలై నీళ్లు మొత్తం బయటకు వస్తా ఉన్నాయి. అది ఈరోజు వీళ్ళు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని దివాళా తీపిచ్చి మనందరినీ నవ్వుల పాలు చేసి దేశవ్యాప్తంగా ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ కేవలం 3 సంవత్సరాల్లో కుంగిపోయింది, బీటలు బారింది, కూలిపోయేటువంటి బ్యారేజ్ ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపైన కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్ప ఏ ప్రాజెక్టు లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలకే ఇది అవమానం. కాళేశ్వరం కూలిపోవటం కాదు, తెలంగాణ ప్రజల గుండెలు దాన్ని చూసి పగిలిపోతున్నాయని కూడా ఈ సందర్భంగా చర్చల నుంచే ఈ టిఆర్ఎస్ నాయకత్వాన్ని చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని 10 ఏళ్ల పాటు రావాల్సిన నీళ్లను రాలేకుండా మేము బొక్కాం, మేము తిన్నాం, మా తప్పు అయిందని చెప్పి ప్రజల ముందు క్షమాపణ చెప్పాల్సిన నాయకత్వం ఇంకా తగుదనమ్మా అని చెప్పి నల్లగొండ పోయి మీటింగ్ పెట్టి ఏం మేకటానికి పోయారు కాళేశ్వరం అడుగుతా. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి, నువ్వు కట్టిన కాళేశ్వరం కూలిపోతా ఉంటే దాన్ని చూసి ఏం జాగ్రత్తలు చేయాలని చెప్పడం కోసం ఈ రాష్ట్ర కేబినెట్ ఆడికి పోతే నువ్వు ఏం మేకటానికి పోయారని అడుగుతావా? ఇదేనా నువ్వు చేసే పని? ఓ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాట్లాడా? ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. నువ్వు చేసిన తప్పిదాలు, నీ వల్ల జరిగిన నష్టాన్ని ఏ రకంగా అంచనా వేసి ఏ రకంగా దాన్ని సరిచేయాలని ఈరోజు తప్పిస్తా ఉన్నాం. రూపాయి పోగేస్తా ఉన్నాం. రూపాయి పోగేసి పాపం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కష్టపడతా ఉన్నారు. రూపాయి పోగే పన్నులు కడతా ఉన్నారు. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రజలకే ఉపయోగపడాలి, పాలకులు దోచుకోకూడదని జాగ్రత్తగా కాపలా కాసి రూపాయి ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అదే ధనిక రాష్ట్రం, 1,00,000 కోట్ల రూపాయలు ఉన్న రాష్ట్రం మనం అందరం అనుకున్నాం. కానీ ఏమైంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేసే ఉద్యోగస్తులకి చివరికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం మాకు అప్పచెప్పాం. ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని అప్పచెప్తే ఖజానా చూస్తే ఓ పక్కన అప్పులు, ఇంకో పక్కన పూర్తి కాళ్ళు. జీతాలు ఇవ్వాలి. ఎక్కడ పోయినా పోలీసులు, ఉద్యోగస్తులు అయ్యా 15 రోజుల దాకా జీతాలు రావట్లేదు, 1వ తారీఖు వస్తాయంటే ఇవాళ 15వ తారీఖు, 18వ తారీఖు. నేను ఒక దగ్గర పబ్లిక్ మీటింగ్ పోతే సాక్షాత్ పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తున్న వాళ్ళు చెప్పారు, సార్ మాకు 15వ తారీఖు దాటి 16వ తారీఖు వచ్చింది, ఇంతవరకు జీతాలు రాలేదు, ఏదో రకంగా జీతాలు వచ్చేటట్టు చూడండి అంటే మేము లేవు కదయ్యా. నేను చెప్తే ఇదే పరిస్థితుల్లో లేదంటే లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవాల్సిందే. ఈ రాష్ట్రంలో మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసి దోపిడీ చేస్తా ఉన్నారు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని మేము తీసుకొని వస్తాం, ఏదో రకంగా దీన్ని కాపాడండి అంటే ఆ ప్రజలు చెప్పినటువంటి మాటలను మనసులో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి నోరు కట్టుకొని రూపాయి పోగేసి వాళ్ళ జీతాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. మొట్టమొదటిసారి 1 సంవత్సరం తర్వాత, బహుశా అనుకుంటా నేను కొద్దిమందికి అయితే ఇంకా ఎక్కువ రోజులే ఉంటాయి, మొట్టమొదటిసారి 1 సంవత్సరం తర్వాత మొదటి వారంలోనే జీతాలు ఇచ్చింది ఎవరయ్యా అంటే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇచ్చింది. 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయాం. 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయాం. చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా పని చేస్తున్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, మధ్యాహ్నం భోజనం వంట చేసి పెట్టేటువంటి బడిలో పెట్టేటువంటి పేద మహిళలకి కొన్ని నెలలుగా వాళ్ళ బిల్లులు ఇవ్వకపోతే రోడ్డు మీద పడి అల్లాడిపోతా ఉన్నారు. మేము ఆలోచన చేశాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మహాలక్ష్మి లాంటి వాళ్ళు. వాళ్ళకి ఎంత కష్టం వస్తూ ఉందో ఆ కష్టాన్ని చూసి మనం ఇలా ఉంటే లాభం లేదు, వాళ్ళ కన్నీళ్లు చూడవలసిన పరిస్థితి మనందరిపైన ఉందని చెప్పి మొట్టమొదటిగా ముందు మహిళలకు సంబంధించిన నిధులన్నింటినీ ఎన్ని ఇబ్బందులున్నా మిగతా అన్ని పక్కన పెట్టైనా సరే ఈ మహిళలకు కావాల్సిన బిల్లులు ఇవ్వాలని చెప్పేసి
ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. ఇదే చర్చల నుంచి నేను ప్రకటన చేస్తాను. ప్రతి నెల ఇక నుంచి అంగన్వాడీ వర్కర్స్ కి, ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలకి, మధ్యాహ్నం పూట భోజనం చేసేటువంటి మహిళలకి ప్రతి నెల వాళ్ళకి జీతాలు చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళతో పాటు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గా మార్చి కొన్ని వేల కోట్ల రూపాయల బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వడ్డీ లేని రుణాలు ఇప్పించినటువంటి కార్యక్రమాన్ని మేము గత 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో లేకుండా చేశాం. మళ్ళీ మేము చెప్తా ఉన్నాం ఆనాటి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైనటువంటి ఇందిరా క్రాంతి పథకం, మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెడతాం. పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల మహిళలకి రుణాలు ఇప్పిస్తాం. వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే కడతదని కూడా ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తా ఉన్నాం. కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన సమావేశాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని వాళ్ళకు వడ్డీ లేని రుణాన్ని తిరిగి మళ్ళీ మొదలు పెడతాం అని ఈ చర్చల ఈ సభ నుంచే మేము చాలా సంతోషకరంగా మీ అందరికి చెప్పదలుచుకున్నాం. మిత్రుల సందేశాన్ని తీసుకెళ్ళండి, గ్రామానికి తీసుకెళ్ళండి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మిగా ఓ పక్కన ఆర్టీసీ ఫ్రీ బస్, ఆరోగ్యశ్రీ కార్డు, ఏఎన్ఎం వీళ్ళందరికీ కూడా ఆశా వర్కర్లకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మొత్తానికి కార్యక్రమాలు చేసే కార్యక్రమం నాంది పలికింది. మీరెవ్వరూ ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనది అని చెప్పి ప్రతి మహిళ అనుకునేటట్టుగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందేశాన్ని ఊరూరు తీసుకొని వెళ్లాల్సిందిగా కూడా చెప్తా ఉన్నాను. అంతేకాదు మిత్రుల, నేను మీ అందరికీ మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇందాకనే మిత్రులు మాట్లాడినట్టు రేపు జరగబోయే ఎన్నిక ఏదో కేవలం పార్లమెంట్ సభ్యుల కోసం జరుగుతుంది, ఇక్కడ పోటీ చేసేటువంటి వంశీచంద్ర రెడ్డి గారి కోసం ఏదో జరుగుతుందని ఎవరైనా భావిస్తే చాలా పొరపాటు. కాదు, ఇది నీ కోసం, నా కోసం, ఈ జాతి కోసం, మన భవిష్యత్తు కోసం జరిగే ఎన్నిక. ఈ దేశ సంపద ప్రజలకే ఉండాలా, లేకపోతే అదాని అమ్మాని లాంటి వాళ్ళకి చెందాలా, లేకపోతే ఈ దేశం మొత్తం పేరు మీద విడిపోయి విచ్ఛిన్నమై విద్వేషాలు రగాలా, లేకపోతే మనం అందరం అన్నదమ్ములా కలిసి ఈ దేశాన్ని, ఈ జాతిని కాపాడుకుంటూ భారతదేశం అంతా ఒకటే అని చెప్పి ముందుకు తీసుకొని పోవాలా లేదనే 2 అంశాలపైనే ఎన్నిక జరుగుతాం. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఒకటే ఒకటి, చాలా స్పష్టంగా చెప్పారు. ఈ దేశ సంపద ఈ దేశానికే చెందాలి, ఈ దేశ సంపద వనరులు ఈ ప్రజలకే చెందాలి. అదానికో, అంబానికో, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకులు సంబంధించినటువంటి క్యాపిటలిస్టులకో కాదు, ఈ ప్రజలకే చెందాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈరోజు న్యాయయాత్ర చేస్తూ ఉన్నాడు. అందుకే మిత్రులారా, మీరందరూ ఆలోచించండి. ఈ దేశ సంపద మనకే ఉండాలి, ప్రజలకే ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ దేశం విచ్ఛిన్నం కాకూడదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశం నాది అని భావిస్తూ మనం అందరం ఒక కుటుంబం లాగా బతకాలి అని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. అందుకే మనం ఒకవేళ అదే జరగకపోతే మన పిల్లల భవిష్యత్తే గందరగోళం పడిపోతుంది. మన సంపద అంతా మన చేతుల్లో ఉండదు, అదాని అంబానీ చేతుల్లో ఉంటుంది. మనం అందరం వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యం వాళ్ళ చేతుల్లో పోతుంది. మన ఓటు వాళ్ళు విలువ కడతారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, మనల్ని
మన భవిష్యత్తుని కాపాడుకోవటం కోసం చేగుర్తు పైన పెద్ద ఎత్తున ఓట్లేసి మన వంశీచంద్రరెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ న్యాయయాత్రకి మద్దతు పలకవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరినీ సమాయత్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆలోచనని, భావజాలాన్ని, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని ఊరూరు తీసుకొని వెళ్తూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి వంశీచంద్రరెడ్డి గారిని, అట్లాగే జడ్చల శాసనసభ్యుడు అనిరుద్ధ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. వారు చేసే ప్రతి కార్యక్రమానికి ఎప్పుడు పిలిచినా రావటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి మన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం వంశీచంద్రరెడ్డి గారు చేసే ఈ న్యాయయాత్ర విజయవంతం కావాలని, ఆయన అనేక మంది యువకులకి స్ఫూర్తి కావాలని, మిగతా పార్లమెంటు స్థానాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.